రైతుల భూములకు పక్కాగా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీసర్వే కార్యక్రమం జిల్లా యంత్రాంగం అవగాహన పెంచుతోంది. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని ఈ రీసర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వం తయారు చేసిన నక్షల వల్ల ప్రస్తుతం అనేక భూ సమస్యలు తలెత్తున్నాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రీసర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి భూ కమతాన్ని డిజిటలైజేషన్ చేసి రైతులకు భూధార్ కార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సర్వే పూర్తయితే విదేశాల్లో ఉన్న వారు సైతం తమ భూమి వివరాలను ఆన్లైన్లో పక్కాగా పరిశీలించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ప్రాథమికంగా 24 గ్రామాల్లో ఈ ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహిస్తున్నామని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజనీతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సర్వే నంబర్ కు కోఆర్డినేట్స్ వస్తాయి. మా డిఐ గారు చెప్పినట్టు ఆ కోఆర్డినేట్స్ రావడం వల్ల ప్రతి నంబర్ కు చిన్న నంబర్లు పెద్ద నంబర్ గా ఒక 4 నంబర్లు ఒకే దగ్గర ఉంటే నీకు 4 నంబర్లు ఉంటాయి ఒక రైతుకు. ఆ 4 నంబర్లు పోయి ఇప్పుడు ఒకటే నంబర్ అవుతుంది. ఒక పెద్ద నంబర్ల 10 మంది పట్టదారులు ఉంటే ఆ నంబర్ల 1/A EU అని ఉంటాయి. ఆ నంబర్లు అన్ని పోయి ఎవరి దగ్గర సపరేట్ నంబర్లు వస్తాయి. నంబర్కి ఒక కార్డు వస్తుంది, దాన్నే భూధార్ కార్డు అంటారు. ఆ భూధార్ కార్డు అనేది ఎంట్రీ చేస్తే నీ భూమి ఎక్కడ పోయినా, నువ్వు బ్యాంకు పోయినా, ఎక్కడికి పోయినా అది అక్కడ కనబడుతుంటది. దానివల్ల రేపు పొద్దున ఏమైందంటే భూధార్ కార్డులా నువ్వు బ్యాంకు పోయి నీ పట్టా పాస్బుక్ ఉన్నా లేకపోయినా నీ యొక్క ఖాళీ ఆ నంబర్ చెప్తే అక్కడ ఎంట్రీ అయిపోతుంది. నీ పేరు మీద ఎంత భూమి ఉంది. గౌరవ ఆర్డీఓ గారికి కూడా స్వాగతం పలుకుతూ, ఆ మధ్య గవర్నమెంట్ లో LRUP అని ల్యాండ్ సంబంధించిన రికార్డ్ అప్డేషన్ అయింది, కానీ మోకపై సర్వే అనేది ఇంతవరకు జరగలేదు. మోకపై సర్వే జరిగితే అక్కడ ఉన్న లోపాలు ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, రైతుల మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ జరుగుతున్న దానికి అనుగుణంగా రికార్డ్ అప్డేషన్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, రైతుకు సంబంధించిన సర్వే ఇది. ఫస్ట్ ఏ ఒక్కరితోనో ఇద్దరితోనో డిస్టర్బ్ అయితే గ్రామం మొత్తం ఖరాబ్ అయింది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. 100 సంవత్సరాల తర్వాత సర్వే చేస్తున్నామంటే ఆనాడు చేసిన చిన్న మిస్టేక్, ఆనాడు సర్వే జరిగినప్పుడు ఆ రైతు పోకపోవడమో లేకుంటే ఏదైనా వల్ల ఇప్పటికీ వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి రైతులకు నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన తర్వాత మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు అడగండి, చెప్తా. కానీ రీసర్వే అనేది మనకున్న భూమికి మనం టైటిల్ తీసుకోవడమే రీసర్వే. వసూలు చేయడానికి భూమిని సర్వే చేసి ఖాతా వారీగా నమోదు చేసుకొని రైతుల నుండి శిస్తు వసూలు చేసి దానికి తగ్గట్టు నీరు అనేది అందించేవారు. ఎవ్రీ 50 సంవత్సరాలకు ఒకసారి సర్వే కావాలి. కానీ 100 సంవత్సరాలైనా తెలంగాణ ప్రాంతం సర్వే కాలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సర్వే జరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మాత్రం సర్వే కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్ర ఏరియా అదంతా మద్రాస్ సంస్థానంలో ఉండే బ్రిటిష్. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా డిపిఆర్ఓ గారు, ఇతర అధికారులు, గ్రామ రైతులు, గ్రామస్తులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం అది. 100 ఏళ్ల పైబడి కూడా గతంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సుమారుగా 35 నుంచి 40 ఏళ్ళు కష్టపడితే మన భూముల యొక్క చిత్రపటము మ్యాప్ రూపాయలు నక్షా రూపాయన వచ్చింది. ఆ నక్షాలో చాలా వరకు మంచిగా ఉంది. కొన్ని గ్రామాలలో నక్షాల్లో కొద్దిగా భిన్నంగా ఉంది. ఈ ప్రతి సర్వేలో ఏం చేస్తూ ఉంటామంటే, ప్రతి ఒక్క హక్కుదారునికి హక్కు ఎలా ఉన్నదో ఆ హక్కుని భూమి పత్రం మీద చిత్రపటంలో దాన్ని నివృత్తి చేస్తాం. అంటే నీ భూమి ఈ పటం మీద భూమి ఎట్లుంటుందో భూమి కూడా అలాగే ఉంటుంది. అంటే పొజిషన్ ఉంటుంది అన్నట్టు. అంటే రిప్లికా అంటే ఇక్కడ మొత్తం ప్రతిబింబిస్తున్నట్టు. భూమిని పొలం ఎట్లుంది, ఆ పొలం అన్నది చిత్రపటం చూసినట్టయితే ప్రతిబింబించాలి. దాని ప్రకారంగా హక్కుదారులకు మాత్రం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే మొత్తం హక్కులలో కొన్ని భిన్నమైన వ్యత్యాసాలు ఉన్నవి, కొన్ని వివాదాలు ఉన్నవి. ఆ వివాదాలకు కూడా పరిష్కారం దొరికే మార్గం ఉంది ఈ సర్వేలో. ఎందుకంటే మన హక్కును తాను నిర్ధారించుకునే సమయంలో మనకు భూభారత చట్టం ఉంది, అంతకుముందు రికార్డ్ ఆఫ్ రైట్స్ హక్కుల చట్టం ఉంది, భూమి పట్టాదారు పాస్బుక్లు మరియు హక్కుల చట్టం ఉంది. దాని క్రమంలోనే ధరణి చట్టం వచ్చింది. ధరణి చట్టం తర్వాత భూభారత చట్టం 2025 వచ్చింది మనకు. ఈ 2025 చట్ట ప్రకారం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రీసర్వే గురించి ఇందాక ఏడీ గారు పూర్తిగా సమాచారం ఇచ్చారు మీకు. ఇది చాలా అవసరమైనది. ప్రతి ఒక్క రైతు
వారికి భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా గెజెట్ రూపంలో నమోదై మనకు వస్తాయనడం ఇది మొదటిసారిగా మనం అందరం వింటున్నాము. కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా అందరూ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా భూమి సమస్యలు మనకు ఎన్నో రకాల భూమి సమస్యలతో మీరు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరు పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంవత్సరాల క్రితం మనకి ఏవైతే పట్టా పాస్బుక్లు ఉండేనో ఆ పట్టా పాస్బుక్ల వెనకాల మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా ఉంటుండే. సరే సార్, మన సర్వే నెంబర్లు మ్యాప్తో సహా టైటిల్లో ఉంటుండే. సేమ్ అదే విధంగా సార్ చెప్పినట్టు అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తామంటారు సార్. సార్ మాకు కూడా మా రైతుల తరఫున మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. వాళ్ళ తరఫున నేను అడగదలుచుకున్నా, మీరేమైనా ఉంటే తర్వాత సమాధానం ఇవ్వండి సార్. ఒకవేళ ఇప్పుడు రీసర్వే చేసేటప్పుడు సర్వే నెంబర్ మొత్తం చేస్తారా లేదా దానిలో ఉన్న సబ్ నెంబర్లను కూడా చేస్తారా? అంటే ఏదైతే నాకు ఒక సర్వే నెంబర్ ఉంది, ఒక 5 సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ మొత్తం చేస్తారా లేక ఇంకా దానికి ఏమన్నా సబ్ నెంబర్ ఉంటే చేస్తారా? పాస్బుక్లో భూమి ఉండి భూమి కాస్తులో లేకపోతే పాస్బుక్లో నెంబర్ ఉంటుంది, భూమి కాస్తులో ఉండడు. అట్లాంటి సర్వే ఎలా నిర్వహిస్తారు?